అకాల వర్షాలు పంటని నాశనం చేస్తాయి అంటూ ఉంటారు కదా. కానీ నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన మంచి చెడు మాత్రం ఈ అకాల వర్షాలతో ముడిపడ్డాయి. ఇప్పుడు పడే వర్షం నా జీవితానికి మంచిని అందిస్తుందో చెడుని తలపెడుతుందో చూడాలి అనుకుంటూ కళ్ళు మూసుకుని తన గతాన్ని గుర్తు చేసుకుంటోంది పెళ్లి బట్టల్లో ఉన్న వైదేహి. ఇంతకీ ఏమిటా గతం? తన జీవితాన్ని ఏ విధముగా మారుస్తుందో ఈ పెళ్ళి అనేదే ఈ వైదేహి పరిణయం కథ. ఇల్లు అంతా పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఉంది. వైదేహి అమ్మమ్మ శాంతమ్మ హడావిడిగా తిరుగుతూ పనులు చక్కబెడుతూ, అబ్బబ్బా ఏమిటో ఈ పాడు వర్షం, పొద్దున్నుండి ఒక్కలా ఆకాశానికి చిల్లు ఉందా అన్నట్టు పడుతూనే ఉంది. ఇలాగే రేపు కూడా ఉంటే పెళ్లి సమయానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటూ తిరుగుతున్నది. కాస్త ఒక్కసారిగా ఆగి ముఖం విచారంగా పెట్టుకుని ఉన్న కూతురును చూసి, ఏమే రాధా, ఇది అసలు పెళ్ళి ఇల్లులా ఉందే, సంబంధం కుదిరిన దగ్గర నుండి చూస్తున్నా ఏదో సర్వస్వం కోల్పోయిన దానిలా ఎందుకే ఆ మొహం అలా పెట్టుకున్నావు అంది కోపంగా. చూడు అమ్మాయి, ఈ పెళ్లి ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది, నన్ను నమ్ము అంది కూతురు బాధపడడం చూసి. అమ్మా, నువ్వు ఎంత చెప్తున్నా నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నా అమ్మా. చూస్తూ చూస్తూ పిల్లను పెళ్లి పేరుతో గొంతు కోస్తున్నట్టు ఉంది అంది రాధ. అమ్మా, అమ్మమ్మ, మీరు చెప్పిన సామానులు అన్నీ సిద్ధం చేశాను, ఇంకా కళ్యాణ మండపానికి చేర్చడమే అంటూ వచ్చాడు వైదేహి తమ్ముడు వరుణ్. వరుణ్ 7వ తరగతి చదువుతున్నాడు. వైదేహి కన్నా 10 ఏళ్ళు చిన్న. అక్క అన్నా, అక్క మాట అన్నా వేదవాక్కు వరుణ్కి. నా బంగారమే, నువ్వు ఒక్కడివేరా నేను చెప్పిన పనులు అన్నీ చకచకా చేసేది అంటూ మనవడిని ముద్దాడింది శాంతమ్మ. ఎందుకమ్మా అమ్మమ్మని అలా అంటావు? మంచి కుటుంబము, బోలెడు ఆస్తి ఉన్న ఇంటికి అక్క వెళ్తుంది కదా, ఇంకెందుకు దిగులు? ఒరేయ్, నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లాడివి, మాట్లాడకుండా ఊరుకుంటావా కాస్త? రాధ అలా అనేసరికి అక్క అంటూ వరుణ్ బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. పెళ్లి బట్టలు సర్దుతూ ఒక పాత పట్టు చీరను వైదేహికి ఇద్దామని వెళ్తూ, చూడమ్మా వైదేహి నా కన్న కూతురు కాకపోవచ్చు, కానీ దానిని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను. ఎన్ని చెప్పు, ఈ పెళ్లి విషయంలో నువ్వు అనవసరంగా నన్ను తొందర పెడుతున్నావేమో, నేను కూడా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తుంది. ఇది ఎక్కడి విడ్డూరమే తల్లి, ఇందులో నా బలవంతం ఏమి ఉందే? మంచి సంబంధము కదా, అందులోనూ కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదంటే కాశీకి వెళ్ళినా మళ్ళీ దొరకదు అంటారు కదా, అందుకే చేసుకుంటే బాగుంటుంది అని నాకు తెలిసిన మంచి చెడు చెప్పాను. అయినా నీ కూతురు ఇష్టం అన్నాకే కదా సంబంధం కుదుర్చుకుంది. అది సరే కానీ ఈ చీర లక్ష్మిది, అదే వైదేహి వాళ్ళ అమ్మ పెళ్లి పట్టు చీర కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు తనకి? అదా, రేపు పెళ్లికి ముందు జరిగే పూజకి ఈ చీర కట్టుకుంటే లక్ష్మీ అక్క ఆశీస్సులు దానికి ఉంటాయి అని. ఇలా అయినా కాస్త నా పాపభారము తగ్గించుకుందాము అని అంది రాధ. బాగుందే, చాలా బాగుందే, పాపము పుణ్యము అనుకుంటూ ఇంక నుండి ఇలాగే ఉంటావా జీవితాంతము నువ్వు? చూడు రాధా, మనం చేస్తున్నది మంచిదే, ఈ పెళ్లితో దాని జీవితము బాగుంటుంది, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నువ్వు ఏమీ కంగారు పడకు. అది కాదు అమ్మా, నేనే వైదేహి కన్నతల్లిని అయితే ఈ పెళ్ళికి ఒప్పుకునేదానినా అని అంది రాధ. అంటే నేను నీ కన్నతల్లిని కానా? నేను నీకు ఈ పెళ్ళి చేయలేదా? అమ్మా, నా విషయం వేరు, వైదేహి విషయం వేరు. నా పెళ్ళికి నా వయసు ఎంత, ఇప్పుడు వైదేహి వయసు ఎంత? అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావు ఏంటి? దూరంగా ఉండి ఇది అంతా వింటున్న వైదేహి, అమ్మా అని ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ వచ్చి, ఏంటి అమ్మా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఈ పెళ్లితో నన్ను పరాయిదాన్ని చేసేసావు కదా అమ్మా అంది. చి, అదేం మాటలు వైదేహి, నువ్వు ఎప్పుడూ నా కూతురువేరా తల్లి. మరి ఎందుకు అమ్మా అలా అంటావు?
నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఎవరో కూడా తెలియదు. నాకు నువ్వే అమ్మవి అంటూ పట్టుకుని ఏడ్చింది. పిచ్చి తల్లి, నువ్వు మా కోసమే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. తమ్ముడు భవిష్యత్తు బాగుంటుంది, వాడును గొప్ప ప్రయోజకుడును చేస్తాము అని అంటే కదా నువ్వు ఒప్పుకున్నావు అంటుంది. అమ్మా, అలా ఎప్పుడూ అనుకోకమ్మా. నాకు మీరు సంతోషంగా ఉండడం కావాలి. మీకోసం నేను ఏమైనా చేస్తాను. నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు. ఇలా అయినా నాకు నీ రుణము తీర్చుకునే అవకాశము దక్కింది అని సంతోషిస్తాను. అయినా నాకు నువ్వు చేసిన దాని ముందు ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు. నా ఇష్ట ప్రకారమై ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఏ దిగులు పెట్టుకోకు అని వెళ్ళిపోయింది. కూతురు మాటలు విని మౌనంగా ఉండిపోయింది రాధ. మనవరాలి గొప్ప మనసుకు, మాటలకు కంటతడి పెట్టుకుంది శాంతమ్మ. వీళ్ల మాటలు విన్న వరుణ్కు ఏమీ అర్థం కాకపోయినా అక్క తన కోసమే ఇది అంతా చేస్తున్నందుకు అక్కకి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే పెళ్లి మండపానికి వెళ్ళడానికి తయారవుతున్న వైదేహి తన కన్న తల్లి చీరను గుండెలకు హత్తుకుంటూ మురిసిపోతోంది. ఆ చీర కట్టుతో తన కన్న తల్లి స్పర్శను అనుభూతి పొందుతూ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలను తలుచుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది. రాజుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. రాజు జీవితంలోకి భాగ్యలక్ష్మితో పాటు కొన్నాళ్లకి చిన్నారి వైదేహి వచ్చింది. సాఫీగా సాగేవారి జీవితంలో అనుకోని విధముగా వైదేహి పుట్టిన సంవత్సరంలోపే లక్ష్మి జబ్బుతో కన్నుమూసింది. కూతురుకు తల్లి అంటూ ఉండాలి. తన కోసం కాకపోయినా కూతురు కోసం అయినా మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు అందరూ బలవంతం చేసినా పట్టించుకోలేదు రాజు. కానీ రాను రాను పిల్లను చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని గ్రహించిన రాజు పిల్ల కోసం అని ఇంకా తప్పక పెళ్లికి ఒప్పుకున్నాడు. చాలా సంబంధాలు కుదిరి చివరి క్షణంలో తప్పిపోవడం, ఎన్నాళ్ళకి పెళ్ళి అవకపోవడంతో బాగా కుంగిపోయిన శాంతమ్మకు తెలిసిన వాళ్ళు రాజు గురించి చెప్తే తనే స్వయంగా వెళ్ళి పెళ్ళి కుదుర్చుకుని వచ్చింది. అలా రాజు వైదేహిల జీవితాల్లోకి రాధ వచ్చింది. వచ్చి రాగానే ఆ పసిదాని బోసినవ్వులు చూసి అప్పటి వరకు పెళ్లి తాలూకు ఉన్న భయాన్ని, అపోహలను అంతా మర్చిపోయి వెంటనే ఆ పిల్లను అక్కున చేర్చుకుంది రాధ. అప్పటి నుండి సొంత తల్లి కూతుళ్ళులా కలిసిపోయారిద్దరూ. కొన్నాళ్లకు శాంతమ్మ ఆరోగ్యం దృష్ట్యా రాధ దగ్గరికే వచ్చేసింది. రాధకు అంటూ ప్రత్యేకంగా పిల్లలు లేరు అని శాంతమ్మ అప్పుడప్పుడు బాధపడినా రాధ మాత్రం ఏమీ పట్టించుకునేది కాదు. నాకు నా కూతురు ఉంది చాలు అనేది. చాలా ఏళ్ల తర్వాత రాధకు వరుణ్ పుట్టాడు. వైదేహి కూడా పెద్దది అవడం, తమ్ముడు బాగోగులు చూడడం, ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు పూర్తి చేసేసింది. అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడి పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయాడు. రాజు పనిచేసే కంపెనీ వాళ్ళు మానవతా దృక్పథంతో వైదేహి డిగ్రీ పూర్తి చేసిందని తెలిసి తండ్రి ఉద్యోగం తనకి ఇచ్చారు. అలా కుటుంబం బాధ్యత వైదేహి మీద పడింది. అటు తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చడానికి అన్ని విధాలుగా కష్టపడుతూ ఇటు తమ్ముడిని చదివిస్తోంది. అక్క కష్టాన్ని చూసిన వరుణ్, అక్క నువ్వు ఒక్కదానివే ఎంతని కష్టపడతావో, ఇంక నుండి నేను కూడా చదువుకుంటూ పనిలోకి వెళ్తానక్క అన్నాడు వరుణ్. ఒరేయ్, ఇందులో కష్టం ఏముందిరా, నువ్వు చదువుకొని మంచిగా స్థిరపడితే నువ్వు అంటున్నావే అదే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో అని చెప్పి వెళ్ళిపోయింది వైదేహి. ఒకరోజు శాంతమ్మ, రాజు, రాధలతో మన కష్టాలు బాధలు ఎప్పుడూ ఉండేవే. పిల్ల పెళ్ళి ఈడుకు వచ్చింది, పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ దూరపు బంధువు రాధకు వరసకు అన్నయ్య అయిన మూర్తి వచ్చాడు. సరిగ్గా చెప్పావు పిన్ని. నువ్వా మూర్తి, రారా, ఎలా ఉన్నావు? అన్నయ్య రా, ఈ మధ్య రావడం లేదేంటి? బాగున్నాను పిన్ని,
కాస్త పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను అమ్మా. బావా, నీ ఒంట్లో ఎలా ఉంటోంది? ఏం ఉండడం బావా, ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను. కూతురు కష్టపడితే తిని కూర్చుంటున్నాను. ఏం కాదు బావా, అంతా సర్దుకుంటుంది. పిన్ని చెప్పినట్టు మన వైదేహికి పెళ్లి చేస్తే. అన్నయ్య, ఇప్పుడు ఉన్న పరిస్థితి మీకు తెలియనిది కాదు. అది తెస్తేనే గడుస్తోంది. నువ్వు కూడా అడపాదడపా సాయం చేస్తూనే ఉన్నావు. ఇలాంటప్పుడు పెళ్ళి అంటే ఎలా చెప్పు అంది రాధ. మీరు ఏమీ అనుకోను అంటే ఒక విషయం చెప్తాను. ఒక మంచి సంబంధం వచ్చింది, అది చెప్పడానికే వచ్చాను. అవునా? వివరాలు ఏంట్రా అబ్బాయి, చెప్పు. చాలా పెద్దింటి వాళ్ళు, గొప్ప మనసు కలవాళ్ళు కూడా. బోలెడు ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు. ఆ అబ్బాయి అయితే చాలా చాలా మంచివాడు. వంక పెట్టడానికి లేదు అంటే నమ్మండి. మొన్న ఈ మధ్యన గుడిలో జరిగిన గోదా కళ్యాణంకు వచ్చారు వాళ్ళు. అక్కడ మన అమ్మాయిని చూశారంట. వాళ్ళ పెద్ద అబ్బాయికి అడిగారు. అప్పుడే మీకు చెబుదాము అంటే కుదరలేదు. మళ్ళీ వాళ్ళే 1-2 సార్లు అడిగారు నన్ను, కనుక్కున్నారా మీరు అని. మరి ఇంకేమీ, అన్నీ బాగుంటే చూసుకోవడానికి రమ్మని చెప్పు అంది శాంతమ్మ. అమ్మా ఉండు, నీకు అన్నిటికీ తొందరే, మనము కూడా అన్నీ కనుక్కోవాలి కదా అంది రాధ. బావా, పెద్ద ఇంటి వాళ్ళు అంటున్నావు, వాళ్ళకి మనం ఎక్కడ సరిపోతామో అన్నాడు రాజు. అదేం లేదు బావా, వాళ్ళకి కట్నాలు కానుకలు ఏమీ వద్దు అన్నారు. పిల్ల చక్కగా ఉంది, ఇంకా వాళ్లతో కలిసిపోతే చాలు అంటున్నారు. అదీకాక వాళ్లే ఎదురు కట్నం ఇస్తాము అని కూడా అంటున్నారు. ఇంకా మీ గురించి తెలుసుకొని బావా వైద్యానికి డబ్బు సాయం చేస్తాము, వరుణ్ బాధ్యత అంతా వాళ్లదే అంటున్నారు అన్నాడు మూర్తి. ఏంటి, ఎదురు కట్నం ఇస్తాము అన్నారా? పైగా వరుణ్ బాధ్యత అంతా వాళ్లదే అన్నారా అని నోరు వెళ్ళబెట్టింది శాంతమ్మ. ఇంకేమీ, లక్షణం అయిన సంబంధం, మన వైదేహి అదృష్టమే అదృష్టం అని మురిసిపోతోంది శాంతమ్మ. ఏంటి, అయినా అంతా ఎదురుకట్నం ఇచ్చి బాధ్యతలు కూడా తీసుకునేంతలా ఉన్నారు అంటే ఏమిటి సంగతి అని అడిగింది రాధ. అది చెల్లి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అవి అవి అంటూ నచుకుతున్నాడు మూర్తి. ఏంటి అన్నయ్య, విషయం చెప్పకుండా నీళ్లు నములుతున్నావు ఏంటి అని అడిగింది రాధ. అది ఏంటి అంటే, అబ్బాయి మన వైదేహి కన్నా 10 ఏళ్ళు పెద్దవాడు. అదీకాక మొదటి భార్య కవలలను కని ప్రసవ సమయంలోనే చనిపోయింది అని చెప్పి, పిల్లలకు తల్లి కోసం అని ఆ అబ్బాయిని బలవంతంగా ఒప్పించారు వాళ్ళు అన్నాడు మూర్తి. వెంటనే అన్నయ్య కదా అని ఏదో సాయం చేశావు అని మర్యాదగా చూస్తుంటే, నువ్వు చేసే పని ఇదా? కూతురును చూస్తూ చూస్తూ వయసులో 10 ఏళ్ళు పెద్దవాడికి, రెండో పెళ్లివాడికి, పైగా 2 పిల్లల తండ్రి అయిన సంబంధము తెచ్చి గొప్పలు చెప్తున్నావు అని గట్టిగా అరిచింది రాధ. బావా, వైదేహికి ఏంటి ఇలాంటి వాడినా నువ్వు తీసుకొచ్చింది అని అడిగాడు రాజు. చూడు అన్నయ్య, నా మాటగా చెప్పు. కష్టాల్లో ఉన్నాము కదా అని నా కూతురును ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చెయ్యము అన్నారు అని చెప్పు. అయినా అంత కర్మ ఏమీ పట్టలేదు దానికి. ఇంకో మాట కూడా విను, నీ సాయం మేము ఏమీ ఉంచుకోము. ఇలాంటి వాటి కోసం అయితే దయచేసి నువ్వు మా ఇంటికి రావక్కర్లేదు అని మూర్తి మొహం మీద చెప్పేసింది రాధ. రాధా, ఆవేశపడకు నువ్వు అని వారించారు శాంతమ్మ రాజు. మీరు ఆగండి అని, ఇక్కడితో ఇలాంటివి ఇంకా రాకూడదు అన్నయ్య. రాధ కోపంలో కూడా నిజం ఉండడంతో మౌనంగా వెళ్ళిపోయాడు మూర్తి. కొద్ది రోజులుగా ఇల్లు అంతా గంభీరమైన వాతావరణంతో ఉంది. ఇంకా లాభం లేదు అని శాంతమ్మ ఓ రోజు రాధ రాజులతో ఈ విషయమై మాట్లాడింది. ఒప్పుకోమని, అంతా బాగుంటుంది, అందరూ సంతోషముగా ఉంటారు, ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు అంది. రాధా రాజులు దీనికి అసలు ఒప్పుకోవడం లేదు. అది కాదు, నేను పెద్దదానిని, అనుభవంతో చెప్తున్నా, ఈ పెళ్లి చేయడం వల్ల ఏమీ నష్టం ఉండదు, మీరు కష్టాల్లో నుండి బయటపడతారు అని చెప్తూ ఉండగా వైదేహి వచ్చింది. ఏంటి అమ్మమ్మ, ఎవరికి పెళ్ళి, ఎవరికి కష్టాలు తీరుతాయి అంటున్నావు అంటూ వచ్చింది. వెంటనే రాధ,
అమ్మమ్మ ఏదో ఒకటి అలా అంటూనే ఉంటుంది కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని పంపించేసింది. అమ్మా, నువ్వు వైదేహి దగ్గర ఈ విషయం ఎత్తకు అని చెప్పేసింది. అది కాదే, ఎన్నాళ్ళని ఇలా ఉంటుంది? దానికి పెళ్ళి అంటూ చెయ్యాలి కదా. అదేదో మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎందుకు కాదు అనాలి? నీ పెళ్లి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. అవి అన్నీ మీరు కూడా పడద్దు అనే నేను ఇంతలా చెప్తున్నది అని అంది శాంతమ్మ. అది కాదు అమ్మా, నా పరిస్థితి వేరు, వైదేహిది వేరు. వైదేహికి ఏమీ తక్కువ అని తనకి ఇలాంటి సంబంధం చెయ్యాలి అంది రాధ. ఈ మాటలు విన్న వైదేహి ఏంటి విషయం అని పట్టుబట్టి అడగడంతో శాంతమ్మ జరిగింది అంతా చెప్పింది. అంతా విన్న వైదేహి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా చూడు, నీ వల్లే వైదేహి వెళ్ళిపోయింది. తను అడిగితే మాత్రం నువ్వు చెప్పేస్తావా? అసలు ఏమీ ఆలోచించవా నువ్వు? చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని ఊబిలోకి నెట్టేస్తావా అని దెబ్బలాడింది రాధ. ఇది అంతా విన్న వైదేహి లోపలి నుండి వస్తూ, అమ్మా ఇప్పుడు ఏమి అయింది అని ఇంతలా గొడవ చేస్తున్నావు? అమ్మమ్మ మావయ్య చెప్పింది మన కోసమే కదా. ఇప్పుడే నేను మావయ్యతో మాట్లాడాను, వస్తున్నాడు కూడా అంది. రాధారాజులు ఆశ్చర్యంతో మొహమొహాలు చూసుకున్నారు. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వైదేహి అని అంది రాధ. అమ్మా, మరి నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా ఎందుకు ఆలోచించలేదు? ఇలా ఆలోచిస్తే నాకు ఇంత మంచి అమ్మ దొరికేది కాదు కదా అంది వైదేహి. ఈ సంబంధం తనకి ఇష్టమే అన్న వైదేహును ఆశ్చర్యంగా చూస్తుంది రాధ. ఏంటి అమ్మా అలా చూస్తున్నావు? ఒక మాట చెప్పు అమ్మా, మరి నీకు ఏమి తక్కువ అని? అప్పటికే పెళ్ళి అయింది, నేను చంటిపిల్ల అని తెలిసే నాన్నను పెళ్లి చేసుకున్నావు కదా. మరి అప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించలేదు అంది వైదేహి. చూడు వైదేహి, ఎప్పుడో 22 ఏళ్ల క్రితం జరిగిన నా పెళ్ళిని ఇప్పుడు జరిగే నీ పెళ్లితో ఎందుకు ముడిపెడుతున్నావు? అప్పటి నా పరిస్థితి వేరు, ఇప్పటి నీ పరిస్థితి వేరు. ఇంతలో మూర్తి రావడంతో రారా అబ్బాయి అంది శాంతమ్మ. వైదేహి వెంటనే రమ్మని ఫోన్ చేస్తే హడావుడిగా వచ్చాను పిన్ని. మావయ్య, అమ్మమ్మ నాకు ఈరోజే చెప్పింది ఆ సంబంధం గురించి. నాకు ఇష్టమే, ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడమ్మా, మేము నీకు భారంగా ఉన్నాం, కానీ నువ్వు మాకు భారం కాదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకైతే అసలు ఇష్టం లేదు అన్నాడు రాజు. నాన్నా, నేను ఏదో మీకోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనుకోవద్దు. నేను అన్నీ ఆలోచించే దీనికి ఒప్పుకున్నాను నాన్నా. దయచేసి మీరు కూడా ఒప్పుకోండి అమ్మా. ఎందుకు ఒప్పుకోవాలి వైదేహి? నిజం చెప్పు, నువ్వు నాన్న కోసం, తమ్ముడు భవిష్యత్తు కోసమే ఈ పెళ్ళి తప్పక చేసుకుంటున్నావు కదా. అదే అయితే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. ఇవి అన్నీ కొన్నాళ్లకు సెట్ అయిపోతాయి. దానికోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. వయసులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నీకు అవి ఏమీ తెలియవు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి తల్లి అంది రాధ. అమ్మా, వాళ్ళు మీ బాధ్యతలు కూడా తీసుకుంటున్నాము అన్నారని నేను చేసుకోవడం లేదు. వాళ్ళు చూసినా చూడకపోయినా నా పెళ్లి తర్వాత కూడా తమ్ముడు చేతికి అంది వచ్చే వరకు మీకు నేను ఉన్నాను. మరి ఇంకేంటి? ఎందుకు మరి చేసుకుంటున్నాను అంటున్నావు? అసలు అంటూ మనవరాలు చెప్తున్నది అర్థం కాక అసలు విషయం తెలుసుకుందాం అని అడిగింది శాంతమ్మ. మీరు నా పెళ్లి గురించి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నాన్న మీరు ఎవరూ తిరిగే పని లేకుండా వచ్చిన సంబంధం కదా, అందుకే. మీరు అన్నట్టు వాళ్ళు తమ్ముడు చదువు గురించి చూసుకుంటే మరీ మంచిది. మనకు వాడు బాగుపడడం కన్నా కావలసిందేముంది? వైదేహి చెప్పిన అన్ని కారణాలు విని అన్నీ మాట్లాడుకున్నాక ఇంకా చేసేది ఏమీ లేక ఆఖరుకు బలవంతంగా రాజు రాధ పెళ్ళికి ఒప్పుకున్నారు. మూర్తి, నువ్వు వాళ్ళకి విషయం చెప్పు. ఇంక నుండి పెళ్లి పనులు అన్నీ నువ్వే చూడాలి అంది శాంతమ్మ. సరే పిన్ని, వాళ్లతో మాట్లాడి మీకు చెప్తాను. మూర్తి వాళ్లకు చెప్పడం, వాళ్ళు సాంప్రదాయంగా ఒకసారి వచ్చే అమ్మాయిని చూడడం, ఇరువైపుల వారు ఏకంగా నిశ్చితార్థానికి సిద్ధపడడం జరిగిపోయాయి. అబ్బాయి తల్లి సునీత, తండ్రి వీరేంద్ర గారు నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నారు.
ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన వాళ్ళ పెద్ద అబ్బాయి రాజీవ్తో నిశ్చితార్థం 2 రోజుల్లో పెట్టుకున్నాము. నీకు గుర్తు ఉందా? అమ్మాయిని చూడ్డానికి రాలేదు సరి కదా, కనీసం తన ఫోటో కూడా చూడలేదు. నువ్వు చూడలేదు, అమ్మాయి అయినా చూడాలి కదా. ఆ అమ్మాయి మంచిది కాబట్టి చూడకుండానే ఒప్పుకుంది. నిశ్చితార్థం మాత్రం అలా జరగకూడదు. ఆ రోజు నువ్వు ఏ పనులు పెట్టుకోకుండా మాతోనే ఉండాలి అంది సునీత. అమ్మా, మీరు ఒక అమ్మాయిని చూసి ఈ ఇంటి కోడలిగా అనుకున్నారు. ఇంకా నేను చూడాలి ఉండాలి అని ఎందుకు అనుకున్నారు? నాకు అయితే వాళ్ళ బలహీనతను మనకు అనుకూలంగా మార్చుకుంటున్నామో అనిపిస్తుంది. నాకు అయితే అసలు ఇష్టం లేదు. రాజీవ్, నువ్వు ఏమీ మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది అనుకుంటా అన్నారు వీరేంద్ర. ఆ అమ్మాయి పద్ధతి సంస్కారం నచ్చి ఆ అమ్మాయి కనుక పిల్లలకు తల్లిగా వస్తే వాళ్ళకి కన్న తల్లి లేని లోటు తీరుతుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ సంబంధం కుదిర్చాము తప్ప నువ్వు అనుకున్నట్టు మాత్రం అయితే కాదు. ఆ అమ్మాయి కూడా కన్న తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకుంది. అందుకే తల్లిగా ఓ ఆడపిల్లగా ఆలోచించి పిల్లలకు దగ్గర కాగలదని మా నమ్మకం రా అంది సునీత. సరే మీ ఇష్టం, నాకు రావాలి అని లేదు, నేను రాను అని రాజు లోపలికి వెళ్ళిపోయాడు. వీడు ఏంటి అండి ఇలా అంటున్నాడు? ఇలా అయితే పెళ్ళి అయ్యాక ఎలా అంది వీరేంద్రతో. నువ్వు కంగారు పడకు, కోడలిగా వచ్చే ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది. అంతా సవ్యంగా జరుగుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. బిజినెస్ మీటింగ్స్కు ఢిల్లీ వెళ్ళిన చిన్నోడుకు ఫోన్ చేసి విషయం చెప్పి అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని రమ్మని చెప్పా. వాడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వస్తా అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరూ రామలక్ష్మణులా ఉంటారు. ఒకరు అంటే ఒకరికి ప్రాణం. చిన్నోడు చెప్తే అయినా పెద్దోడు ఏమైనా మారతాడేమో అండి అంది సునీత. నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. అల్లుడు గారు వస్తారు అన్నారు, రాలేదు ఏంటి అన్నాడు రాజు. అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్టమేనా? పెళ్లి పట్ల అంత సుముఖముగా లేరు అని ఇదివరకు అన్నాడు మా అన్నయ్య. అలాంటిది ఏమీ లేదు కదా అంది రాధ. ఇప్పటికైనా తప్పిపోతుందేమో అనే ఆశతో. అలాంటిది ఏమీ లేదులేండి. మా చిన్నబ్బాయి కూడా ఊళ్ళో లేకపోవడంతో ఆఫీస్ పనులు అన్నీ వీడే చూసుకుంటున్నాడు. ఏదో ముఖ్యమైన పని పడింది అంట, అందుకే రాలేను అని ఇందాకే మాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నారు సునీత వీరేంద్ర. అమ్మాయికు నగలు బట్టలు ఇచ్చి తయారయ్యి రమ్మంది సునీత. నిశ్చితార్థం అయింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్ళికి పెద్దగా మా వాళ్ళు ఎవరూ రారు. మీరు ఎంతమంది వస్తారో చెప్తే మేము ఆ ఏర్పాట్లు చేస్తాం వదినిగారు అంది రాధ. మేము ఎవరిని ఎక్కువ మందిని పిలవడం లేదండి. పెళ్ళికి అంత సమయం కూడా లేదు కదా. 2 రోజులు అయ్యాక రిసెప్షన్ పెట్టి అప్పుడు మాత్రం పిలుద్దాం అనుకుంటున్నాము అంది సునీత. ఇంకా పెళ్లి తంతు, మీ పద్ధతులు, మీ వసతి ఏర్పాటుకు కావలసినవి అన్ని విషయాలు చెప్తే మా బావ మూర్తి ఆ ప్రకారంగా తను ఏర్పాటు చేస్తాడు అన్నాడు రాజు. బావగారు, మీరు ఏమీ హైరాణ పడొద్దు, అన్నీ మేమే చూసుకుంటాం. మీరు మా కోడలతో మండపానికి రండి చాలు అన్నాడు వీరేంద్ర. చాలా సంతోషమండి, మీరు చాలా గొప్పవాళ్ళు అంది శాంతమ్మ. అలా ఏం లేదు అండి, మా ఇంటి పిల్లను మేము ఘనంగా తీసుకెళ్తున్నాము అంతే అంది సునీత. ఇంకా సెలవు అని వెళ్ళిపోయారు సునీత వీరేంద్ర. అప్పటి నుండి ఇరు కుటుంబాలలో ఒకటే హడావుడి. రాజీవ్ తమ్ముడు రాఘవ్ రావడం, ఇల్లు అంతా ఒకటే హడావుడి చేయడంతో సునీత విషయం అంతా చెప్పి, మీ అన్నయ్యకి అసలు ఇష్టమే లేదురా, నువ్వే వాడిని ఒప్పించాలి పెళ్ళికి, ఇలా అంటీ ముట్టనట్టు ఉంటే ఎలా చెప్పు అంది. సరే అమ్మా, నేను అన్నయ్యతో మాట్లాడతా అన్నాడు రాఘవ. అన్నయ్య, షాపింగ్ అంతా అయింది అన్నారు. ఇంకా ఏమైనా ఉంటే మన ఇద్దరిని వెళ్ళమన్నారు నాన్న. రాఘవ్, నిజం చెప్పనా, నాకు అసలు ఇష్టం లేదురా. ఆ అమ్మాయి చాలా మంచిది అంటున్నారు, కానీ 2 పిల్లలు ఉన్న వాడిని ఆ అమ్మాయి చేసుకుంటుంది అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకో. పిల్లలకి తల్లి కావాలి, కానీ నేను పెళ్ళికి అసలు సిద్ధంగా లేను. నువ్వు చెప్పరా రఘు, నా పిల్లల్ని నువ్వు నీ సొంత పిల్లల్లా చూస్తావు. మీరంతా ఉండగా వాళ్ళకి ఇంకా ఏం లోటు ఉంటుంది? అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే.
ఎవరు ఎలా ఉన్నా వాళ్ళు తర్వాతే నాకు ఎవరైనా. నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నేను. కానీ మేము ఎంతమంది ఉన్నా మంచో చెడో వాళ్ళకి తల్లి అంటూ ఉండాలి కదా! కాబట్టి వాళ్ళ కోసం తప్పదన్నయ్యా. సరేరా, చూద్దాం. నీ మాట విన్నాను కదా నేను ఇప్పుడు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నీ పెళ్లి విషయంలో నేను చెప్పింది నువ్వు కూడా వినాలి మరి. సరేనా అన్నాడు రాజు. నా పెళ్లి నీ చేతుల మీదుగా నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా, సరేనా అన్నయ్య అన్నాడు. వీళ్ళకి నేను ఎన్ని చెప్పినా మండపానికి వెళ్తే గాని అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అన్నది అనుకున్నాడు మనసులో రాజు. సరే అన్నయ్య, మనం ఇద్దరం కలిసి బట్టలు తీసుకుందాం పద ప్లీజ్. అలా అన్ని పనులు సాగిపోతున్నాయి. పెళ్ళికి ముందు రోజు నుండి ఒకటే వర్షం. చూడు రఘు, ఈ పెళ్లి జరగటం అంతా మంచిది కాదు ఏమో, అందుకే ఇలా వర్షం అన్నాడు రాజు. ఇంకా ఆపుతావా రాజు? రేపు పెళ్లి పెట్టుకుని ఏంటిరా మాటలు అన్నారు వీరేంద్ర. త్వరగా వెళ్ళి పడుకోండి అంతా. రేపు తెల్లవారుజామునే వెళ్ళాలి, అర్థమైందా? సునీత, అన్నీ పెట్టావా లేదో ఒకసారి చూసుకో, ఏది తేడా రాకూడదు. సరే అండి, మీ మేనత్త వచ్చారు కదా, అన్నీ ఆవిడ చూసుకున్నారు. అయినా సరే నేను మళ్ళీ అన్నీ చూసుకుంటాను అంది సునీత. ఒక్కసారి కూడా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. పెళ్ళికి మాత్రం సిద్ధపడుతున్నాము. పర్లేదు అంటావా రాధా అన్నాడు రాజు. అదేనండి నా బాధ కూడా. ఎప్పుడు వదినగారును అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారు తప్ప ఒక్కసారి కూడా మాట్లాడించలేదు. నాకు ఆందోళనగా ఉంది అండి అంది రాధ. సరిపోయింది. వాళ్ళు ఏమైనా మనకులాగా చిన్నా చితకా పనులు చేసుకునేవాళ్ళు అనుకున్నారా ఏంటి? కోట్లలో వ్యాపారం, వాళ్లకు తీరిక ఉండాలి కదా. కాబట్టి మొగుడు పెళ్ళం ఇద్దరూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోండి, రేపు త్వరగా లేవాలి అంది శాంతమ్మ. ఈ వర్షం ఇప్పటిలో తగ్గేలా లేదు. తెల్లవారేలోపు కాస్త తెరుపు ఇచ్చినా చాలు, మండపానికి వెళ్ళిపోవాలి. అక్కడ పూజ టైంకి ముందే వెళ్ళాలి, అర్థమైందా అని మరోసారి చెప్పి వెళ్ళిపోయింది శాంతమ్మ. అమ్మమ్మ మాటలు విన్న వైదేహి, భగవంతుడా, మంచో చెడో అన్నిటికీ నువ్వే దిక్కు తండ్రి. ప్రతి వర్షం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈసారి ఏమీ అవుతుందో చూడాలి అనుకుంది వైదేహి. అమ్మా వైదేహి, చినుకులు ఇప్పుడే తగ్గుతున్నాయి. కాసేపట్లో కారు పంపిస్తాము అని ఫోన్ చేశారమ్మా మీ అత్తగారు. కాబట్టి త్వరగా తయారవ్వమ్మా అనే పిలుపుతో గతంలో నుండి బయటికి వచ్చింది. మండపానికి అందరూ నెమ్మదిగా చేరుకున్నారు. వైదేహి వాళ్ళ అమ్మ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. పెళ్ళికి కొద్ది మందే వచ్చినా అందరి కళ్ళు తన మీదే. అక్కడ ఎవరికి వారు పెళ్లి హడావుడిలో ఉన్నారు. రాధ మాత్రం క్షణం కూడా వైదేహిను వదిలిపెట్టడం లేదు. ఇంతలో పెద్దావిడ వైదేహి గదిలోకి వచ్చింది. పెళ్ళికూతురు చక్కని బొమ్మలా ఉంది అని మెటికలు విరిచింది. నేను విన్నది నిజమేనా అంది రాధతో. మీరు ఏమి విన్నారు అండి? ఇదిగో అమ్మాయి, నీ ముందే చెప్తున్నాను, ఏమీ అనుకోకు, మనసులో ఉంచుకో నేను చెప్పిన విషయం అంది వైదేహితో. ఇంతకీ ఏంటి అండి సంగతి అంది రాధ. అదా, ఈ అమ్మాయి సవతి తల్లి పోరు పడలేక ఈ పెళ్లి చేసుకుంటోంది అంట కదా, మండపంలో అనుకుంటుంటే విన్నాను. లేకపోతే పోయి ఇలాంటి వాడిని చేసుకోవడమేమిటి అంది. రాధే ఆ తల్లి అని ఆవిడికి తెలియక ఇంకా ఆ అబ్బాయికి ఈ పెళ్ళి అసలు ఇష్టమే లేదు అట, బలవంతంగా చేస్తున్నారు అంట. రాధ కళ్ళ వెంబడి నీళ్లు కారాయి ఒక్కసారిగా. అమ్మా, ఎవరో ఏదో అన్నారు అని నువ్వు ఎందుకు అమ్మా బాధపడతావు? నిజానికి నీకోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఎప్పుడూ నువ్వు నన్ను సవతి కూతురిలా చూడలేదు. తమ్ముడు పుట్టిన వాడితో సమానంగా, ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా చూశావు నన్ను. ఇలాంటి తల్లి దొరికినందుకు తన పెంపకంలో పెరిగిన నేను చాలా అదృష్టవంతురాలును. నేను కూడా పిల్లలను అలాగే పెంచుతాను. నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకి నేను కన్నతల్లిని కాదు అని తెలియనివ్వను అంది. అయినా నేను పిల్లల కోసమే ఆ పెళ్లి చేసుకుంటున్నా, తన కోసం కాదు. నేను కాకుండా ఇంకొకళ్ళు ఆ పిల్లలకు తల్లిగా వస్తే
సరిగ్గా చూస్తారా చెప్పు? అలా కాకూడదు. అందుకే నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. ఎప్పుడు నీకు నేను చెడ్డ పేరు తీసుకురాను అంది. ఈ మాటలు విన్న పెద్దావిడ, నన్ను క్షమించు అమ్మా. ఇంతటి గొప్ప తల్లి కూతుళ్ళు గురించా వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంది? ఎవరో ఏదో అన్నారు అని అడిగేశాను. నిజానికి నాకు నువ్వు అని తెలియదు అని దండం పెట్టి వెళ్ళిపోయింది. దూరం నుండి వీరేంద్ర, సునీత ఇది అంతా గమనించారు. పెళ్లితంతు మొదలయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని తీసుకురండి అన్నారు పురోహితులు. వైదేహిని లక్ష్మీదేవిలా బుట్టలో కూర్చోబెట్టి తీసుకువచ్చారు మూర్తి ఇంకా మరికొందరు. అప్పుడే రాఘవును పెళ్ళికొడుకుగా తీసుకువచ్చాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రాఘవ్ నాకు మాట ఇచ్చాడు అమ్మా. తన పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి, నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటా అని కూడా చెప్పాడు. ఇందాక ఆ పెద్దావిడితో వైదేహి చెప్పిన మాటలు విన్నాను అమ్మా. నిజానికి నేను ఎప్పుడో అనుకున్నాను, కనీసం చూడకుండా పెళ్ళికి ఒప్పుకుంది ఏంటి ఈ అమ్మాయి అని. ఎవరికీ తెలియకుండా తన గురించి కనుక్కుంటే అప్పుడే ఆ అమ్మాయి గురించి, తన గొప్పతనం, గొప్ప మనసు తెలుసుకున్న నేను ఆశ్చర్యపోయాను. అందుకే ఆ అమ్మాయికి రాఘవకు పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు. రఘుకు కూడా ఇందాకే చెప్పాను అన్నాడు. సునీత, వీరేంద్ర కూడా అడ్డు చెప్పలేకపోయారు రాజువుకు. అంతా విన్న రాధ ఒక్కసారిగా రాజువు దగ్గరికి వచ్చి, మీరు గొప్పవాళ్ళు అనుకున్నాను కానీ గొప్ప మనసు ఉన్నవాళ్ళు అని ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఇంకా నుండి నేను నా కూతురు గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు అని నమస్కరించాడు రాజు, రాధ. అలా అందరి ఆమోదంతో ఆనందబాష్పాల మధ్య వైదేహి రాఘవ్ వద్దకు చేరింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.